రజనీకాంత్ ఇచ్చిన గిఫ్ట్, స్వామీజీ మాట నటి మాధవి జీవితాన్ని ఎలా మార్చేసింది తెలుసుకుందాం. తెలుగు చిత్రసీమలో తనదైన నటనతో ముద్ర వేసిన నటి మాధవి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినీ రంగానికి హఠాత్తుగా గుడ్ బై చెప్పారు. సినీ ప్రపంచంలో కొందరు నటీమణులు కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన నటీమణులలో మాధవి ఒకరు. 1980-90ల కాలంలో తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమను ఒక ఊపు ఊపేసిన ఈమె కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్నప్పుడే హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ నిర్ణయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రయాణం, ఆసక్తికరమైన ఆమె జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా వెలుపుచెర్ల గ్రామంలో సెప్టెంబర్ 14, 1962లో గోవిందస్వామి శశిరేఖ దంపతులకు జన్మించిన మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. చిన్నతనం నుంచే బహుముఖ ప్రాజ్ఞశాలి. కేవలం భరతనాట్యంలోనే కాకుండా హార్స్ రైడింగ్, కరాటీలో బ్లాక్ బెల్ట్ వంటి రంగాల్లోనూ ఆమె ప్రావీణ్యం సంపాదించారు. అయితే ఆమెకు మొదటి సినిమాల్లో నటించాలనే కోరిక అస్సలు లేదు. ఒకసారి రవీంద్ర భారతిలో ఆమె నృత్య ప్రదర్శన ఇస్తుండగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కన్ను ఆమెపై పడింది. ఆయన బలవంతం చేయడంతో కేవలం ఒకే ఒక్క సినిమా అనే షరతుతో ఆమె తూర్పు పడమర చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలా మంది ఉండడంతో దాసరి ఆమె పేరును మాధవిగా మార్చారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె సినీ ప్రయాణం మలుపు తిరిగింది. దర్శక దిగ్గజం కె బాలచందర్ కంట్లో పడిన మాధవి మరో చరిత్ర చిత్రంలో కమల్ హాసన్ సరసన నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రజనీకాంత్ తో కలిసి థ్రిల్లు ముళ్ళు చిత్రంలో అలరించారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఆమె చేసిన ఖైదీ సినిమా ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. ముఖ్యంగా అందులోని రగులుతుంది మొగలపద పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కమర్షియల్ సినిమాలే కాకుండా మాతృదేవో భవ వంటి ఎమోషనల్ చిత్రంలో గుండెలు పిండేసే నటన కనబరిచింది. జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు కన్నడలో రాజకుమార్, మలయాళంలో మమ్మిటి, మోహన్ లాల్ వంటి టాప్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్ గా వెలిగారు. అన్ని భాషల్లో కలిపి సుమారు 300లకు పైగా సినిమాల్లో నటించారు. కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలో మాధవి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమెకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. దాన్ని చదివిన తర్వాత మాధవిలో ఆధ్యాత్మికత చింతన పెరిగింది. ఈ క్రమంలో ఆమె ఒక స్వామీజీని ఆశ్రయించారు. ఆ స్వామీజీ ఆమెతో అమెరికా నుంచి నా శిష్యుడు ఒకరు వస్తున్నాడు, అతడే నీకు కాబోయే భర్త అని చెప్పారు. స్వామీజీ మాటలపై ఉన్న నమ్మకంతో ఆయన్ను పరిచయం చేసిన రాల్ఫ్ శర్మను పెళ్లాడడానికి మాధవి అంగీకరించారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే మాధవి పెళ్లి పీటలు ఎక్కారు. వివాహం తర్వాత గ్లామర్ ప్రపంచానికి, రంగుల లోకానికి పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక సాధారణ గృహిణిగా మారి తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం మాధవి తన భర్త, 3 కుమార్తెలతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఎంతో సంతోషంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వెండి తెరపై తిరుగులేని మహారాణిగా వెలిగిన ఆమె ఇప్పుడు కుటుంబమే సర్వస్వంగా భావిస్తూ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.